హల్లెలూయా. గుడ్ మార్నింగ్. తెల్లవారిదండి, మేల్కొన్నారా? దేవుని వాక్యం వినడానికి సిద్ధంగా ఉన్నారా? ఇప్పుడు మేల్కోవటం ఏంటండి, ఎప్పుడో మేల్కొని ఉండాలి. ఈ పాటికి మీరు సిద్ధంగా ఉండాలి. కొంతమందికి నైట్ డ్యూటీస్ ఉంటాయి, అందుకని పొద్దున్న లేవరు కదా. అందుకోసం అందరికీ అనుకూలంగా ఉండడానికి 7 గంటలకు పెడుతున్నాను, లేకపోతే 5 గంటలకు 6 గంటలకు కూడా నేను సిద్ధమే దేవుని వాక్యం అందించడానికి. అదిగాక వ్యక్తిగతంగా మీరు దేవునితో మాట్లాడుకోవాలి, ప్రార్థించుకోవాలి. ఆ తర్వాత చెప్పే వాక్యం వినటం ముందు నీకు నీ దేవునికి సంబంధం ఉంటే ఆధ్యాత్మికంగా మనం స్థిరులుగా ఉంటాం. రెండవ చిన్న ప్రార్థనతో ఈరోజు ధ్యానాన్ని ధ్యానిద్దాం. పరిశుద్ధుడా, నీకు వందనములయ్యా. గొప్ప నామాలను ధ్యానిస్తుండగా ఎంత గొప్ప దేవుడు అని గుర్తించి నిన్ను స్తుతిస్తున్నాము. మా కొరకు నాయన నీ గొప్పతనాన్ని, నీ మహిమను, నీ సింహాసనమును వదిలి నాయన ఈ లోకానికి వచ్చి మా కొరకు నీతిగా మారావని మమ్మను పరిశుద్ధపరచుటకు, నీవు మా అవినీతిని కొట్టివేయుటకు, మా పాపం నుండి మమ్మల్ని విడిపించుటకు నీ రక్తాన్ని చిందించి మా రోగాల్ని స్వస్థపరచుటకు, మా శాపాన్ని కొట్టివేయుటకు, మమ్మను బలపరచుటకు, నీ రాజ్య వారసులుగా చేసుకున్నటకు, పరిశుద్ధపరచుటకు నీవు చేసిన యాగమును బట్టి నీకు స్తుతులు చెల్లిస్తున్నాం. నీ నామాన్ని ఘనపరుస్తున్నాం. మాతో మాట్లాడమని క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. దేవుని స్తోత్రం. ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఈ మధ్య వాక్యాన్ని మీకు చెప్పుకుంటూ పోతూ మిమ్మల్ని ఎలా ఉన్నారు అని అడగటానికి సమయం మరి కొద్ది నిమిషాలే మనం ఉదయం ధ్యానిస్తున్నాం. మీకు చాలా పనులు ఉంటాయి, తొందరగా ఉంటారని మీరు కల్వరి ప్రతిధ్వనిలో కలుసుకోండి. గంటన్నర సేపు మనం దేవుని సందులో గడపచ్చు. మీరు ఒక 30 minutes మనకు వర్తమానం వినొచ్చు. అలాగే మధ్యాహ్నం మీకు షార్ట్ మెసేజ్ ఒక 4 to 5 minutes మీకు సిద్ధపరుస్తున్నాం. అలాగే 1 minute మెసేజెస్ కూడా ఎన్నో పెడుతున్నాం. మీరు వినండి, ఇతరులకు షేర్ చేయండి, వారు కూడా దీవించబడ్డట్టు చూడండి. ఏ దేవుని నామాలను, హీబ్రూ నామాలను మనం ధ్యానిస్తున్నాం. మీరు క్రమంగా వీక్షిస్తున్న వారైతే వెనక్కి వెళ్ళి గత వారాల్లో మీరు ఇచ్చిన వర్తమానాలు, విన్న వర్తమానాలు చూడండి. అనుదిన ధ్యానాన్ని క్రమంగా మీరు వీక్షించండి. ఎంతో గొప్ప ఆదరణ, ఆశీర్వాదం పొందుకుంటారు. యెహోవా ఈరే, యెహోవా జైరే, ఆయన మన ప్రతి అవసరత తీర్చేవాడు, ఆయనే చూచుకుంటాడు అని ధ్యానించాం. ఆ తర్వాత యెహోవా రూఫీ, ఆయనే మనల్ని స్వస్థపరిచేవాడు, నిన్ను స్వస్థపరిచే యెహోవాను నేనే అన్నాడు. యెహోవా షాలేం, ఆయనే మన సమాధానము, మనకు సమాధానం అనుగ్రహించేవాడు. యెహోవా షమ్మా, ఆయన మనతో ఉండేవాడు, తన సన్నిధిని మనకిచ్చేవాడు అని ధ్యానించాం. యెహోవా నిస్సి, ఆయనే మన ధ్వజము, మనకు విజయం ఇచ్చేవాడు అన్నది ధ్యానించాం. అలాగే యెహోవా మరి పోయిన వారం నిన్నటి దినాన సిద్కేను నన్ను ధ్యానించాం. అంటే ఆయనే మన నీతి. అలాగే ఈ రోజున మరొక మాట, యెహోవా మెకో డిస్కేమ్, యెహోవా మెకో డిస్కేమ్. కొంచెం కష్టమైన ప్రొనౌన్సియేషన్. మీకు ఈ పదాలు బైబిల్లో, మన తెలుగు బైబిల్లో దొరకపోవచ్చు. దీని సారము, అర్థం మాత్రం ఇక్కడ ఉన్నది చూడండి. లెవియా కాండము మిమ్మును స్వస్థపరచు యెహోవాను నేనే. 8వ వచనం అండి. మీరు నా కట్టడలను ఆచరించి వాటిని అనుసరింపవలను, నేను మిమ్మును పరిశుద్ధపరచు యెహోవాను. స్వస్థపరిస్తే కాదు, మిమ్మును పరిశుద్ధపరచు యెహోవాను. స్వస్థపరచు యెహోవాను కూడా ఉన్నాడు. ఆయన స్వస్థపరిచేవాడు, బలపరిచేవాడు, ఆదరించేవాడు, నడిపించేవాడు, మన అవసరతలు తీర్చేవాడు, మనకు తోడుండేవాడు, మనల్ని ఎత్తుకునేవాడు, మనల్ని మోసేవాడు, మనల్ని కాపాడేవాడు, మనల్ని ఆదరించేవాడు. అబ్బబ్బబ్బబ్బబ్బా, ఎన్ని పేర్లు పెట్టుకున్నా యేసయ్యకు తీరదండి.
ఆయన ప్రేమను మీరు అనుభవిస్తే ఇంకా ఏది మీకు అక్కర్లే ఈ లోకంలో. ఏ బాధ లేదు మనకి. బాధలన్నీ మనకి సునాయాసనంగా ఉంటాయి. ఎందుకంటే బాధలలో ప్రభువుకు మనం సన్నిహితులమవుతాం. ప్రభువు మరింతగా మనల్ని హత్తుకుంటాడు, మనల్ని విడిపిస్తాడు, రక్షిస్తాడు, నడిపిస్తాడు, మన కన్నీరు తుడుస్తాడు. ఇంత మంచి యేసయ్యను ఎందుకు నమ్ముకోరు మీరు? ఇంకా నమ్ముకున్నారా? మేము నమ్ముకున్నామండి అంటున్నారు. దెయ్యాలు కూడా నమ్ముతున్నాయంట, వణుకుతున్నాయంట. కానీ నమ్మాన దేవుని మీద ఆధారపడుతున్నావా? నమ్మానన్న నీవు దేవుని విషయంలో, అన్ని విషయాల్లో మరే సందేహం లేకుండా నీవు దేవునికి లోబడుతున్నావా? ఆయన మనల్ని పరిశుద్ధపరిచే ప్రేమ. మనం పరిశుద్ధపరచబడాలని ఆశపడుతున్నాం. కానీ పరిశుద్ధపరచబడాలంటే నేను మిమ్మల్ని పరిశుద్ధపరచు యెహోవాను, ఎప్పుడు మీరు నా కట్టడలను ఆచరించి వాటిని అనుసరింపవలెను. కట్టడలను, ఆయన ఆజ్ఞలను, ఆయన మాటలను, అంత పెద్ద మాటలు వద్దులేండి, ఆయన మాటను వినాలి మనం. ఆయన మార్గంలో నడవాలి మనం. ఆయన చిత్తం చెయ్యాలి మనం. మనం మురికిలోనే ఉంటాం. నన్ను పరిశుద్ధపరచు, నేను బయటికి రానంటే ఎట్లా పరిశుద్ధపరచబడతావు? నా సొంత మార్గాలు విడిచిపెట్టలు, నన్ను పరిశుద్ధపరచుకో అంటే ఆ బురదగుంటలోనే ఉంటే ఎలా కుదురుద్దండి? నిన్ను నీవు ప్రత్యేకపరచుకోవాలి. ఈ పరిశుద్ధపరచడం అనే మాటకి ప్రత్యేకపరచడం అని కూడా ఉందండి. మురికిలో ఉన్నావు నువ్వు అందరి మధ్యలో, అందరి వల్లే అపవిత్రుడిగా ఉన్నావు. అందరూ ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడి మహిమను పోగొట్టుకున్న స్థితిలో ఉన్నారు. అందరూ అబద్ధం ఆడుతున్నారు, అందరూ మోసాలు చేస్తున్నారు, అందరూ అన్యాయం చేస్తున్నారు, అందరూ లంచాలు పుచ్చుకుంటున్నారు, అందరూ అవినీతి పరులుగా ఉన్నారు, అందరూ పాపానికి చోటిస్తున్నారు. ఏ భేదం లేదు, మేలు చేయువాడు ఒక్కడూ లేడని ఉందండి బైబిల్. మనం చూస్తున్నాం కదా. యేసు ప్రభువుని నమ్ముకున్నానని చెప్పుకుంటూ నువ్వు కూడా అందరిలాగానే ఉంటే ఎందుకు ప్రభువుని నమ్ముకోవటం? నువ్వు పరిశుద్ధపరచబడలేదు. నేనేదో నమ్ముకున్నాను మేలుల కోసం, ఆ సమయాలలో అవసరతల కోసం భయమేసినప్పుడు, కష్టం వచ్చినప్పుడు అంటున్నావే కానీ నిన్ను కడగటానికి, నిన్ను పరిశుద్ధపరచడానికి నీవు దేవుని చేతికి అప్పగించుకోవటం లేదు. చూడండి, మన వెహికల్ని దాన్ని వాష్ చేయడానికి పంపించినప్పుడు అది అక్కడ నిలబెడతారు కొద్దిసేపు. దాన్ని ఆ స్టాండ్ మీద ఎక్కించి నిలబెట్టి కింద పైన దానికి గొట్టాలతో నీళ్లు కొట్టి వాటిని కడుగుతారు, వాటిని శుద్ధి చేస్తారు. ఆ మూల ఇరుకుల్లో ఉన్నదానికి ఆ యొక్క చైన్స్కి గ్రీజ్ చేస్తారు, లేకపోతే ఆయిల్తో నింపుతారు. అలాగే మనం ప్రతిసారి దేవుని సన్నిధిలోకి వెళ్ళి కనిపెట్టకుండా, మోకాళ్ళ మీద పడి ప్రార్థించకుండా, దేవుని పాదాల దగ్గర కూర్చొని ఆయన సందేశాలు వినకుండా, ఆయన మనల్ని పరిశీలించినట్లుగా ఆయన సన్నిధిలో మోకరెళ్ళకుండా పరిశుద్ధపరచుకో అంటే నిన్ను నీవు అప్పగించుకోకుండా అది ఎలా సాధ్యం? పరిశుద్ధుడైన ప్రభువుతో నీవు ఉండాలంటే పరిశుద్ధపరచబడాలి. ఎస్తెరు ఒక అనాథగా ఉంది, తల్లిదండ్రులు లేనిదిగా ఉంది. ఆ పినతండ్రి తిరిగి పెంచాడు. ఆమెకు ఒక అవకాశం దొరికింది. రాజుకు రాణిగా ఉండడానికి ఎన్నుకోబడిన గుంపులో ఆమె ఒకటి. వెంటనే రాణిగా చేసుకోలేదే. ఆమెకు రకరకాల స్నానాలు చేయించి, ఆమెకు ట్రైనింగ్ ఇచ్చి, ఆమెను సిద్ధపరిచి, రాజు ముందు నిలబెట్టి చాలామందిని సిద్ధపరిచాడు. కానీ రాజు కోరుకున్నప్పుడు ఆమె రాణి అయింది. మనల్ని మనం సిద్ధపరుచుకుని దేవునికి ప్రియులుగా ఉండాలి. యేసుక్రీస్తు ఈ లోకంలోనికి వచ్చినప్పుడు ఆయన బాప్తిసం పొంది నీళ్ళలో నుంచి బయటికి రాగానే ఆకాశం తెరవబడి, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నానన్న స్వరం ఆకాశంలో వినబడినట్లుగా ప్రతిసారి, ప్రతి విషయంలో, ప్రతిరోజు మనం దేవునికి ఇష్టలుగా బ్రతుకున్నట్లు పరిశుద్ధపరచబడాలి. మీ పరలోకపు తండ్రి పరిశుద్ధుడై ఉన్న ప్రకారం మీరును పరిశుద్ధులై ఉండుడి, మీ సమస్త ప్రవర్తనలోనూ పరిశుద్ధులై ఉండుడని వాక్యం సెలవిస్తుంది. పరిశుద్ధత లేకుండా దేవునికి ఇష్టడై ఉండట అసాధ్యము అని దేవుని వాక్యం సెలవిస్తుంది. పరిశుద్ధపరచబడినట్లుగా పరిశుద్ధ దినమున, ప్రభు దినమున, విశ్రాంతి దినమున మీరు ఏ పేరైనా పెట్టుకోండి, పునరుద్ధానపు రోజున మనం దేవుని సన్నిధిలో కనిపెట్టాలి. ఒక్కసారి మీరు ఆ వచనం కూడా చూడండి. నిర్గమకాండము
నిర్గమాకాండము 31వ అధ్యాయం 12వ వచనంలో 13వ వచనంలో ఇశ్రాయేల్లో నిజముగా నేను నియమించు విశ్రాంతి దినమును ఆచరించవలను, మిమ్మును పరిశుద్ధపరచు యెహోవాను నేనే అని తెలుసుకున్నట్లు అది మీ తరములకు నాకును మీకును గుర్తగును. విశ్రాంతి దినాన్ని మీరు ఆచరించాలి. ఏంటి? ఆచార పద్ధతులే కాదు, ప్రభు సన్నిధికి వెళ్ళి మనల్ని మనం పరిశుద్ధపరచబడినట్లుగా ఆయన సన్నిధిలో ప్రార్థించాలి. ఆయన వాక్యం అనే అగ్నితో పుటం వేయబడాలి. ఆయన సన్నిధిలో మనం ఆనందించి మన విచారాల నుండి లోకానుసారమైన జీవితాల నుండి లోక మాలిన్యం నుండి ఎప్పటికప్పుడు పరిశుద్ధపరచబడుతూ ఉండాలి. ఆదివారం ఆలయాలకు వెళ్ళరు, దేవుని సన్నిధిలో కూర్చోరు, కనిపెట్టరు, ప్రార్థించుకోరు. నేను దేవుని బిడ్డను అని చెప్పడం వల్ల ప్రయోజనమేముంది? నన్ను పరిశుద్ధపరచుకో అని అనటం వల్ల ప్రయోజనం లేదండి. నేను మిమ్మల్ని పరిశుద్ధపరచబడు యెహోవాను, నిన్నెవ్వడు నువ్వు క్షారముతో కడుక్కొనను, విస్తారమైన సబ్బు రాసుకొన్నాను, నీ దోషము నాకు మరకవలె కనపడుతుంది. నేను సబ్బుతో పరిశుద్ధపరచుకుంటాను, నేను లేకపోతే ఇంకేదైనా డిటర్జెంట్ వాడతానంటావేమో. ఏది మన పాప దోషము నుండి మనల్ని పరచలేదండి. ఆనాటి పరిచయులు పరిశుద్ధత అని తెల్లని వస్త్రాలు ధరించేవారు, శుభ్రంగా స్నాన సంధ్యలు చేసేవారు, అన్ని ఆచారాలు పాటించేవారు. వారిని చూసి ప్రభు ఏమన్నాడో తెలుసా? వేషధారులారు, మీరు సున్నం కొట్టిన సమాధుల్లాగా ఉన్నారు, మీరు తెల్లగా ఉన్నారు కనపడటానికి తెల్లని వస్త్రాల్లో, కానీ మీ అంతరంగము మురికిగా ఉంది, పాపముతో ఉంది, కడగబడలేదు. సమాధులు సున్నం కొడితే తెల్లగొంటాయి, కానీ లోపల ఎముకలతో కుళ్ళిపోయి ఉంటుంది కదండి. గుడ్డి పరిశీలన మొదట పాత్రను లోపల కడుగు, అప్పుడు బయట శుద్ధీకరిస్తుంది. బయట తలతలలాడుతూ ఎంత కడిగినా ఒక పాత్ర లోపల కడగకుండా ఆ పాత్రను వాడుకోవడానికి పనికొస్తుందా? నువ్వు బహిరంగంగా కొన్ని ఆచారాలు పద్ధతులు మనుషుల ముందు పరిశుద్ధుడిగా ఉన్నట్టు బిహేవ్ చేస్తున్నావేమో, కానీ నీ హృదయములో కోపము, ద్వేషము, అసూయ, అవిశ్వాసము, లోక కార్యాలు, శరీరాశలు, లోకాశలతో నీ అంతరంగం నిండి ఉన్నప్పుడు నీవు అపవిత్రుడివే. లోపలి నుండి అనగా హృదయములో నుండి దురాలోచనలు, జాగ్రత్తములు, అవివేకము, అజ్ఞానం, కోపములు, తాపములు. మార్కు సువార్త 7వ అధ్యాయం 21వ వచనంలో 13 అంశాలు ఉన్నాయి. ఈ చెడ్డవన్నీ హృదయంలో నుంచి వచ్చి మనుషుని అపవిత్రపరుస్తున్నాయి. మీరు ఎవరైనా చదివారా? మార్కు సువార్త 7వ అధ్యాయం 21వ వచనం. నేను ఒకసారి చదువుతున్నాను వినండి మీకోసం. మార్కు సువార్త 7వ అధ్యాయం 21వ వచనం. మార్కు సువార్త 7వ అధ్యాయం 21వ వచనం. లోపల నుండి అనగా మనుషుల హృదయంలో నుండి దురాలోచనలు, జారత్వములు, దొంగతనములు, నరహత్యలు, వ్యభిచారములు, లోభములు, చెడుతనములు, కృత్రిమము, కామవికారము, మత్సరము, దేవదూషణ, అహంభావము, అవివేకము వచ్చును. ఈ చెడ్డవన్నీ లోపల నుండి బయలు వెళ్ళి మనుషుని అపవిత్రపరుస్తున్నాయి. ఏ లోపల నుండి? నీ హృదయంలో నుంచే వస్తున్నాయి. వాళ్ళ వలన చెడిపోయాను, వీళ్ళ వలన చెడిపోయాను, వాళ్ళను మా అబ్బాయిని చెడగొట్టారు, వీళ్ళ వలన పోడయ్యాను అంటారు. కానీ నీ హృదయమే పాపాన్ని ఉత్పత్తి చేస్తుంది. అవిధేయతతో ఉన్న హృదయం క్రీస్తు రక్తంలో కడగబడకుండా, ఈ దోషాలు మనం ఒప్పుకొని విడిచిపెట్టకుండా మనం పరిశుద్ధపరచబడలేమో. ఎవడెన్ను క్రీస్తు యేసునందు ఎడల వాడు నూతన సృష్టి, పాత విగతించినదిగో సమస్తమును కొత్తవాయను. చెప్పండి, మీ తలంపులు మారాయా? మీ మాటలు మారాయా? మీ క్రియ మారిందా? మీ ఆశలు, కోరికలు రూపాంతరం పొందాయా? అవి మార్పు చెందాయా? దేవుడిని ప్రేమిస్తున్నారా? లోకాన్ని ప్రేమిస్తున్నారా? పరిశుద్ధపరచబడిన వాడి జీవితం బయటకేదో అట్టహాసంగా కనపడదు, కానీ వారి హృదయం శుద్ధీకరించబడుతుంది. దేవుని దృష్టిలో వారు నిర్దోషులుగా, నిష్కలంకులుగా ఎంచబడతారు. కనుక ఆయన రాజ్య వారసులుగా, ఆయన కుమారులుగా, కుమార్తెలుగా ఆయన స్వీకరిస్తాడు. ఇప్పటికే మీ జీవితం ఎలా ఉందో మీకు అర్థమైతే ఈ అద్దం మీ ముందు పెట్టుకొని ఇందులో ఏదైనా ఒకటైనా నాలో ఉందా అని అడగండి. దేవా, నన్ను పరిశోధించు, నన్ను పరీక్షించు, నీకు ఆయాసకరమైన మార్గము నా యందు ఉందేమో చూడు అని దావీదు వలె ప్రార్థించండి. నా దోషములెన్ని, నా పాపములెన్ని, నా అతిక్రమములెన్ని నాకు తెలియజేయి అన్న యోబు వలె ప్రార్థించండి. మన పాపములు మనం తెలుసుకున్నప్పుడు ఒప్పుకున్నప్పుడు క్రీస్తు రక్తంలో కడగబడటం,
యేసుక్రీస్తు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులుగా చేస్తుంది. ప్రార్థన. పరిశుద్ధుడ, ప్రేమగల తండ్రి, క్రైస్తవులమని చెప్పుకుంటూ, విశ్వాసులమని అనుకుంటూ, శుద్ధీకరించబడిన స్థితిలో ఉన్న ప్రతి ఒక్కరిని ఈ సమయంలో దర్శించు నాయన. ఎప్పటికప్పుడు నీ వాక్యము ద్వారా శుద్ధీకరించబడుటకు, పరిశుద్ధపరచు, ప్రత్యేకపరచబడిన జనాంగముగా ఈ లోకానికి వేరే యథార్థపరులుగా, పరిశుద్ధులుగా, నీకిష్టలుగా జీవించుటకు మా ఒక్కొక్కరికి నీ సహాయం చేయము. ప్రాచీన స్వభావాన్ని విడిచిపెట్టి క్రీస్తు యేసు ఇచ్చే నవీన స్వభావాన్ని ధరించుకొని ఈ లోకములో నీ సాక్షులుగా బ్రతుకుటకు, పరిశుద్ధులమై, నీకిష్టలమై, నీ నామాన్ని మహిమపరిచి నీ రాజ్య వారసులమవుటకు మా ఒక్కొక్కరికి నీ సహాయం చేయమని క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసం కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడున్న సదాకాలం తోడయుండును గాక. ఆమేన్. దేవుని స్తోత్రం. మీ ప్రార్థన వసతులు భారాలు ఎప్పటికప్పుడు 954041 నెంబర్కి, లేదా ఇతర దేశాల్లో ఉంటే 9100100888 నెంబర్కి ఒక టెక్స్ట్ లేక వాయిస్ మెసేజ్ ద్వారా వాట్సాప్ పెట్టండి. అవన్నీ మేము పరిశీలిస్తున్నాం, మీకోసం ప్రార్థిస్తున్నాం, మీరు ప్రార్థించాలి. పారభర్త మీ పరిచయంలో మీరు పాలిభాగస్తులుగా ఉండకూడితే, ప్రభువుని ప్రేరేపిస్తే మీ విరాళాలు పంపించి పరిచయంలో మీరు కూడా పాలిభాగస్తులు అవ్వండి. ఎందుకంటే తెలుగు, తమిళ, హిందీ, మలయాళం, బెంగాలీ, ఒరియా 6 భాషల్లో కల్వరి దర్శనం అనే టీవీ ప్రోగ్రామ్స్ కూడా ప్రసారం చేస్తున్నాం. ఇంకా ఎంతోమందికి సోషల్ మీడియా లేదు కనుక మోర్ దాన్ 50% మన దేశంలో ఉన్న ప్రజలు ఇంకా టీవీల మీదే ఆధారపడుతున్నారు కనుక వారు కూడా దేవుని వాక్యం అందించటకు, ఇతర భాషల వారికి కూడా యేసయ్య నామాన్ని మేము అందించాలని ప్రయాసపడుతున్నాం. పారభరితమైన అట్టి పరిచర్య కొరకు మీ సహకారాన్ని అందించండి. వివరాలు కావాలంటే 8939393939 నెంబర్కి మీరు కాల్ చేయొచ్చు. లేదంటే డీటెయిల్స్ కొరకు www.joypaul.org అని మా వెబ్సైట్ను మీరు దర్శించండి. మీకోసం యూట్యూబ్లో, ఫేస్బుక్లో, ఇన్స్టాగ్రామ్లో అనేకమైన పోస్టులు పెడుతున్నాం. మీరు వీక్షించండి, మీరు ఆశీర్వదించబడండి, ఇతరులు కూడా వాటిని పొందుకునేటట్టుగా చేయండి. రోజు ఒక వాగ్దానాన్ని మీకు పంపిస్తున్నాం, వాటిని ప్రభు ముందు పెట్టి మీరు స్వతంత్రించుకోండి. మీరు దయచేసి మా నెంబర్ను సేవ్ చేసుకోండి, అప్పుడే మీకు మా పంపే ఇన్ఫర్మేషన్ మీకు ఎప్పుడప్పుడు అందుతుంటుంది. ప్రభుత్వమైతే మధ్యాహ్నం 3 గంటలకు హెచ్చరిక, అలాగే రాత్రి 9 గంటలకు కలవరి ప్రతి దొడిలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు దేవుని మహాకృప మీకు తోడైనగాక.